మనుషులు అడవిలోకి లోతుగా వస్తున్నారు. ఉచ్చుడు పెడుతున్నారు. అర్జునా, వాళ్ళు దగ్గర పడుతున్నారు. మనం ఏమి చేయాలి? అర్జున అందరినీ కలిపి ఒక శాంతియుత ప్లాన్ చెప్పాడు. మనము వాళ్లతో పోరాడకూడదు. వాళ్లకు ఈ అడవి విలువ చూపాలి. అది ఎలా సాధ్యం? మేము చాలా ప్రమాదంలో ఉన్నాము. ఇది చాలా కష్టం. మన ఐక్యత వాళ్లకు మెసేజ్ ఇస్తుంది. అడవిలోని అన్ని జంతువులు ఒకచోట చేరాయి. ఎవరూ భయపడకుండా. అందరూ శాంతంగా ఉండండి. ఎవరూ పరుగులు తీయొద్దు. అందరూ చాలా మంచిగా ఉండండి. నేను చెప్పేది వినండి. అందరూ చాలా శాంతంగా ఉండండి. మనుషులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇవి ఎందుకు పారిపోవట్లేదు? ఆ జంతువులు మనల్నే చూస్తున్నాయి. అవి ఎందుకు అలా చేస్తున్నాయో నాకు అనుమానంగా ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి మనపై దాడి చేయటం లేదు, కేవలం చూస్తున్నాయి. మనం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు మనల్ని అలా ఎందుకు చూస్తున్నారు? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవాలి, లేదా ఒక కన్నేసి ఉంచాలి. ఒక చిన్న బాలుడు కూడా వాళ్లతో ఉన్నాడు. నాన్నా, వీళ్ళు భయపడటం లేదు. ఇవి మనతో మాట్లాడాలనుకుంటున్నట్టుంది. నాన్నా, వాళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారని నాకనిపిస్తోంది. అర్జున నెమ్మదిగా ముందుకు వచ్చాడు, కాని దాడి చేయలేదు. నాన్నా, ఈ పులి కళ్ళలో కోపం లేదు, దయ ఉంది. ఆ పులిని చూడండి, దాని కళ్ళలో ఏమాత్రం కోపం లేదు. ఇది వింతగా ఉంది. ఒక పులి మనల్ని ఇలా చూస్తుందని నమ్మడం కష్టంగా ఉంది. ఇది నాకు చాలా వింతగా అనిపిస్తోంది. మనుషులు ఆలోచించారు. చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనుషుడు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. వారు చాలా చక్కగా ఆలోచిస్తున్నారు. ఈ అడవిని మనం నాశనం చేయకూడదు. మనం ఈ అడవిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇక్కడ జంతువులకు ఎటువంటి హాని చేయకూడదు. మనం ఈ అడవిలో అందరితో కలిసిమెలిసి ప్రశాంతంగా ఉండాలి. ఇవి కూడా జీవులు, మనలాగే. మనం ఏ జంతువులకు హాని చేయకూడదు. వాటి పట్ల మనం చాలా దయతో ఉండాలి. ఈ జంతువులు మనల్ని ఏమీ చేయవు. మనుషులు అడవిని వదిలి వెళ్లిపోయారు. జంతువులు సేఫ్ అయ్యాయి. మనము గెలిచాం. నాకు చాలా ఆనందంగా ఉంది. మనం అనుకున్నట్టుగానే వాళ్ళను ఇంటికి పంపించగలిగాం. మన తెలివితేటలతో చాలా మంచి పనిచేశాం. ఇది జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అర్జున్ వల్లే మనం గెలిచాం. మనం అర్జున్కు రుణపడి ఉండాలి. ఆయన మన ప్రాణాలను కాపాడారు. అర్జున, నువ్వు నాకు నిజమైన శక్తి అంటే ఏమిటో చూపించావు. శాంతి, ప్రేమ, ఇవే గొప్ప శక్తులు. ఈ అడవి ఇప్పుడు సురక్షితంగా ఉంది మీ వల్ల. అర్జున్ మరియు వీరల వల్ల ఈ అడవి చాలా సంతోషంగా ఉంది. వారిద్దరూ చాలా మంచి వ్యక్తులు. ఆ ఇద్దరూ లేకపోయి ఉంటే ఈ అడవి ఎప్పుడో నాశనమైపోయేది. వారి వల్లే ఈ అడవి ఇంత ఆనందంగా ఉంది. అర్జున, వీర మరియు అన్ని జంతువులు కలిసి సంతోషంగా జీవించసాగారు. ఇది మన ఇల్లు. మనం ఎప్పటికీ కాపాడాలి.